మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆ లేజోళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అని చెప్పి అసలు ఏదో ఒకటి చేసి ఇప్పుడున్న ప్రొఫెషన్లో నుంచి మారిపోయినా సరే ఒక మంచి ఉద్యోగం తెచ్చేసుకుని పెళ్లి చేసేసుకుని హ్యాపీగా ఫ్యామిలీతో సెటిల్ అయిపోయి పిల్లల్ని కనేసి ఆనందంగా ఉండిపోదాం అనేది ఆడి థాట్. మరి పెళ్లి చేసుకోవడానికి నిన్ను నువ్వు మార్చుకోవాలా? తప్పదా? అంటే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పర్టికులర్గా ఇంత సంపాదన అనేది ఉండి తీరాలా? తప్పదా? అంటే పెళ్లి చేసుకోవాలి అంటే కనుక వెనకాల ఆస్తిపాస్తులు కంపల్సరీనా? తప్పదా? అసలు పెళ్ళి అవ్వాలంటే ఇలాంటి అర్హతలు ఖచ్చితంగా ఉండి తీరాలి అనేది ఖచ్చితమా? తప్పదా? ఇన్ని తప్పదాలు ఎందుకు చెప్తున్నానంటే మెజారిటీ మన మగబ్బాయిలకి, అంటే మన మొగేదోళ్ళకి అందాం అనుకున్నాను, అస్తమాటు తిడితే మనలో మనమే తిట్టుకుంటే ఇంక మనల్ని పొగిడేది ఎవడని చెప్పి తిట్టలేకపోతున్నాను. కానీ నువ్వు ఈరోజు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయి ఒక మంచి జీతం తెచ్చేసుకుంటే ఆ జీతం చూపించి, లేదంటే 50,000 వస్తూ ఉంటే దాన్ని లక్షగా చూపించుకుని పెళ్లి చేసేసుకుంటే సుఖంగా కాపురం నడుస్తుంది అనుకుంటున్నావా? పోనీ నీకున్నది ఎకరం అయితే 2-3 ఎకరాలని చెప్పి అబద్ధం చెప్పేసి పెళ్లి చేసేసుకుంటే కాపురం సుఖంగా ఉంటుంది అనుకుంటున్నావా? నీ క్యారెక్టర్ ఒకటైతే పెళ్లి కోసం నువ్వు మారిపోయి నిన్ను నువ్వు చేంజ్ చేసేసుకుని, నేను ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను, ఆ అమ్మాయిని బంగారంలో పెట్టుకుని చూసుకుంటాను, ఆ అమ్మాయిని ఒట్టుగడ్డలో పెట్టుకుని చూసుకుంటాను, ఇలాంటివన్నీ లేనిపోని కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పేసి పెళ్లి చేసేసుకుని తర్వాత నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తే నీ కాపురం సుఖంగా ఉండదని నువ్వు అనుకుంటున్నావా? అసలు పెళ్లి చేసుకోవాలి అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలా? అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. దీన్ని నీ ఆన్సర్ ఏంటి? చెప్పు. నీ ఆన్సర్ ఏంటి? కామెంట్ చేసి సరదాగా. అంటే నేను చెప్పకముందు నీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కామెంట్లో తెలిస్తే బాగుంటుంది కదా. అందుకని ఒక చిన్న కామెంట్, అవును కాదు. అంటే పెళ్లి చేసుకోవాలి అంటే మన క్యారెక్టర్ని మనల్ని మనం మార్చుకుని ఒక అబద్ధంగా ఒక ఫ్యామిలీకి పరిచయం అయితే తప్ప మనకి పెళ్ళి అవ్వదు అనుకుంటే అలాంటి మార్పు అవసరమా? అవును కాదు కామెంట్ చేయి. ఇప్పుడు నాకు అనిపించింది చెప్తాను విను. పలానా ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఆడికి 30,000 జీతం అయితే ఆడేం చేశాడు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, వీడికి వచ్చి సంబంధాలన్నీ కూడా నీకు 30,000 కదా, నువ్వు పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు అని చెప్పి రిజెక్ట్ అయిపోతున్నాయి. ఆ ఎక్స్ అనేవాడి పేరు సుబ్బారావు అనుకుందాం. సుబ్బారావుకి మంచి జీతం ఉంది. అదే ఆడి దృష్టిలో మంచి జీతం అంటే 30,000. చాలా మంచోడు. ఎప్పుడో వారానికి ఒకసారి ఒక బీర్ వేసి సరదాగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఒక బిర్యానీ తిని ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళి హ్యాపీగా ఆడి పని ఆడు చూసుకుని వచ్చిన 30,000ని జాగ్రత్త చేసుకుని ఒక 10-15,000 ఆడు ఖర్చు పెట్టుకున్నా ఇంకో 15,000 దాచుకుని అమ్మా బాబుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ గడిపేసే సుబ్బారావుకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ ఆడికి జీతం చిన్నదే, వెనకాల ₹1 కూడా లేదు, ఇల్లు కూడా 2 రూమ్లేనంట. సో వీడికి పిల్లనిస్తే పిల్ల ఎలా సుఖంగా ఉంటుంది అని చెప్పి వేరే లెవెల్లో అమ్మాయిళ్ళ కుటుంబం ఆలోచించేసి దాదాపుగా 10-15 సంబంధాలు చెడిపోయినాయి అంట. సుబ్బారావు ఏం చేశాడు, ఈ అమ్మాయి ఏంటి 30,000 అయితే ఇంక మన జీవితంలో పెళ్ళి అవ్వదా, అసలు పరిస్థితి ఏంటి, ఓ పని చేద్దాం, మనం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం కదా, 30,000 జీతంతోనే మనకి ఎంత లోన్ వస్తుందో కనుక్కొని ఈఎంఐలో ఇల్లు కొనేద్దాము, ఇల్లు కొనేస్తే అప్పుడు సొంత ఇల్లు ఉంది కదా అని చెప్పేసి మనకు పెళ్ళి అయిపోద్ది. ఈ 30,000 జీతాన్ని కాస్త ఎవడో ఒకరిని పట్టుకుని 60,000 70,000 చేసి పే స్లిప్పుల్లో మార్చేసి పెళ్లి చేసేసుకుందాము. పెళ్ళి తర్వాత నేను నా పెళ్ళం కష్టసుఖాలు పనిచేసుకుని ఇద్దరం హ్యాపీగా బ్రతికేయచ్చు కదా అని ఒక స్కెచ్ చేసుకుని అనుకున్నట్టుగానే ఒక మంచి ఏదో చిన్న చితక బ్యాంక్ పట్టుకుని, బాబు నా జీతం 30,000 కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లోని ఇల్లు కావాలి, నీకు ఎంత కావాలో చెప్పని అడిగితే ఆడేమన్నాడు, సరే నాకు 1,00,000 ఇవ్వి, నీ జీతం 30 కాదు 60 అని ఏదో చూపించి నీకు లోన్ తెప్పిస్తా, ఈజీగా ఒక 40 లక్షలు 45 లక్షలు పెడితే ఇల్లు వచ్చేస్తుంది అని చెప్పి ఆడేం చేశాడు, లోన్ పెట్టించేశాడు. హ్యాపీగా సుబ్బారావు అనుకున్నట్టే కొంచెం లంచం ఇచ్చాడా, ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాడా పక్కన పెడితే లోన్ తెప్పించేసుకున్నాడు. లోన్ తెప్పించేసుకుని కింద మీద పడి మొత్తం మీద ఓ చిన్న చేంజ్ ఓవర్, అంటే ఇప్పుడున్న జాబ్ కాస్త మారి వేరే కంపెనీలోకి వెళ్ళేసరికి ఆడికి ఒక 45,000 జీతం అయింది.
ఓ పక్కన లోన్ పెట్టేసి ఇల్లు కొనేసాడు. దాదాపుగా 35,000 ఇంటికి ఈఎంఐ కట్ అయిపోతుంది. సో ఆడి జీతం 45,000 కాబట్టి ఇంక చేతిలో మిగిలేది 10,000. నువ్వు దాంతో బీరేస్తావా, సినిమాకి వెళ్తావా, అమ్మా నాన్నలకు పంపుతావా, గడ్డి తింటావా, తిండి తింటావా, నీ ఇష్టం. సో ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు పెళ్లి సంబంధాలు రావటం మళ్ళీ నార్మల్గా జరుగుతూనే ఉన్నాయి. ఈసారి అడిగారు, ఏంటి పరిస్థితి సుబ్బారావుది అని ఆడపిల్లోళ్ళు. ఏంటి పరిస్థితి ఏంటి, హైదరాబాద్లో ఫ్లాట్ ఉంది నాకు, జీతం వచ్చేసి 70,000, ఇంకో కొందామని చూస్తాను, పొలాలు అయ్యి కుదరట్లేదు, సర్లే ఎప్పుడెందుకు నెక్స్ట్ ఇయర్ మారితే మనకు 1,00,000 అయిపోద్ది, 1,00,000 అయిన తర్వాత కొందామని చూస్తున్నాను, అదే లోపు మీ సంబంధం వచ్చిందని తెలిసింది, ఏంటి పరిస్థితి అనగానే అమ్మాయి తరపోళ్ళు ఇల్లు ఉందంట హైదరాబాద్లో, అది కూడా భాగ్యనగరం, రాజధాని, మామూలుగా ఉండదు, జీతం కూడా 70,000 అంట. అంటే ఇల్లు తక్కువ లెక్కేసుకున్నా ఏముంది, ఒక 50 లక్షలు వస్తుంది. అదో ఆస్తి ఊళ్ళో ఉన్న ఇల్లు ఈడ్చితన్న 10 లక్షలు వస్తుంది, 60 లక్షలు, వీడికి ఒక ఇంచుమించులో 70,000 వస్తుంది, మారితే 1,00,000 అంటున్నాడు. అంటే సంవత్సరానికి అది ఒక 12 లక్షల ఆదాయం వచ్చేస్తుంది. ఒక పక్కన ఊళ్ళో చిన్న ఇల్లు ఉంది, అది కాకుండా హైదరాబాద్లో ఇల్లు ఉంది. రేపు పొద్దున్న ఉద్యోగం సద్యోగం అన్నీ పోయినా ఊరు వచ్చేసి సొంత కొంపలో ఆ 2 రూములు ఉన్న ఇంట్లోనే సుబ్బారావు ఆడి పెళ్ళంతో ఉన్నా సరే హైదరాబాద్లో 20,000 రెంట్ వచ్చేస్తుంది. రెంట్కి ఇచ్చుకుంటే ఇంకా ఊళ్ళో సొంత ఊళ్ళో చిన్న చితక చేసుకుని ఒక 15,000 వచ్చినా దాదాపుగా 40,000 సొంత ఊళ్ళో ఉండి సంపాదించుకునే ఆప్షన్ భవిష్యత్తులో ఉంది. కాబట్టి నా కూతురు విపరీతంగా సుఖపడిపోద్ది. సో నెక్స్ట్ ఏంటో మాట్లాడదాము, సంబంధం ఆల్మోస్ట్ ఓకే కదా అని చెప్పి సుబ్బారావు దగ్గర వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూర్చొని, మాకు అంతా ఓకే కానీ మాకు కొంచెం చిన్న వెనకాల ఒక 2-3 లక్షలు అప్పు అయిపోయి ఉన్నాము, మీకు తెలియంది ఏముంది, పెళ్ళి అయ్యి మేము చేసుకోలేము, మరి మీరు అమ్మాయి పెళ్ళి మీరే చేసుకోవాలి, అమ్మాయికి కొంచెంగా ఏదో కొంతో కాంతో బంగారం మీరే పెట్టుకోవాలి, ఇవన్నీ మా వల్ల ఈ పని కాదు అంటే ఒక రోజు గ్యాప్ తీసుకుని సుబ్బారావు అండ్ హిజ్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న, అమ్మ మనకేమో 33-34 వచ్చేస్తున్నాయి, ఇంకెంతకంటే మంచి సంబంధం దొరకదు కానీ సర్లే అప్పులో అప్పు ఏదో ఒకటి చేద్దాం, నేను ఏ పర్సనల్ లోనో తీస్తాను, వస్తుంది కదా, ఏమన్నా ఒక 10 లక్షలు వచ్చిందనుకో దాంట్లో 3 లక్షలు వాళ్ళకి ఏవో ఉన్నాయనుకుంటున్నారు కదా, వాళ్ళకి అప్పు చెప్పేస్తే వాళ్ళు చూసుకుంటారు, ఇంకా పెళ్ళికి కూడా మనమే పెట్టుకుందాం, బంగారం కూడా మనమే చేయించుకుందాం, మన పిల్లలే మన ఇంటికి వచ్చేదే కదా, రేపు పొద్దున్న బంగారం మన దగ్గరే ఉంటే ఏదో ఒకటి చేసుకోవచ్చులే, పోన్లే అని చెప్పేసి 10 లక్షలు 15 లక్షలు పెట్టి పర్సనల్ లోన్ తీసారా, లేదంటే వాళ్ళ అమ్మ బాబులు ఎవరి దగ్గర ఒక 5-6 లక్షలు అప్పు చేశారా, కట్ చేస్తే పెళ్ళి ఇల్లే చేసుకునేలాగా, బంగారం ఇల్లే పెట్టేలాగా, అది కాకుండా మళ్ళీ ఈ లేనిపోని ఈఎంఐలు కట్టుకుని పెళ్ళి కోసం పురమాయించుకున్న ఈ ఫ్లాటు, ఈ అబద్ధపు పే స్లిప్లు ఇవన్నీ మెయింటైన్ చేయడానికి గాను బయట బ్రోకర్లకు ఒక 2 లక్షల నుంచి 2 లక్షలు ముట్ట చెప్పుకున్నారు. మొత్తంగా ఆల్మోస్ట్ ఒక 20 లక్షలు 15 లక్షలు, చాలా తక్కువగా లెక్కేసుకుంటే 15 లక్షల్లో సుబ్బారావుకి పెళ్ళి అయిపోయింది, ఒక ఇల్లు కొనేసాడు, 70,000 జీతం అని అబద్ధం చెప్పేసి 30,000 ఉన్న జీతంలోంచి 45,000 జీతంలోకి మారిపోయాడు, పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా శోభనం చేసేసుకున్నాడు, హైదరాబాద్లో కొత్త ఫ్లాట్లో ఫ్యామిలీ పెట్టేశాడు. ఒక 2-3 నెలల్లో ఇక అమ్మాయికి నూడిల్స్ అని, బిర్యానీ అని, హైదరాబాద్ అదని ఇదని చిన్న గొంతెం కోరికలని హ్యాపీగా పెళ్ళైన కొత్త మోజులో 2 నెలలు 3 నెలలు అయిపోయింది. ఆల్ ఆఫ్ ది సడన్ ఒకరోజు సుబ్బారావు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 7-7:30కి పదండి బయటికి వెళ్దాం అని చెప్పి 29వ తారీఖున వాళ్ళ ఆవిడ అంది. అర్థమైందా నీకు? 29వ తారీఖు సాయంత్రం 7:30కి సుబ్బారావు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ ఆవిడ, నేను స్నానం చేసి రెడీ అయిపోయి, మీరు కూడా స్నానం చేసి రెడీ అయిపోండి, ఊరి మీద పడిపోదాం అంది. చెయ్యి అమ్మ దొబ్బుతున్నావు ప్రతిదానికి, మనిషిని అనుకున్నావు, పశువుని అనుకున్నావు, అసలు ఇప్పుడే ఇంటికి వచ్చాను, 5 నిమిషాలు మంచినీళ్ళు ఇవ్వడం మానేసి, అసలు ఏమన్నా తింటారా, ఏ టైంలో తిన్నారో ఏంటో కనుక్కోవడం మానేసి, పొద్దున్నేమో బాక్స్ కట్టావు, దాంట్లో ఉప్పు సరిపోతే కారం సరిపోలేదు, అన్నం అంతా చచ్చిపోయింది, చారు కూడా అన్నంలోనే పోసావు, ఎలా తింటావు అనుకున్నావు, మనిషిని అనుకున్నావు, గేదెని అనుకున్నావా, నోరు మూసుకూర్చో, తలపొడి వస్తుంది, కొంచెం టీ పెట్టు అన్నాడు సుబ్బారావు. లక్ష్మి ఏం చేసిందంటే, అంతే సుబ్బారావు వాళ్ళ ఆవిడ, అంటే ఇది ఎగ్జాంపుల్ కోసం వాడిన పేరు, బోర్మని ఏడిస్తే బెడ్రూమ్లోకి వెళ్ళి తడేలమని తలుపేసుకుంది. సుబ్బారావు మంచి ఫైర్లో ఉన్నాడు కాబట్టి ఒక 2 నిమిషాలు వేసుకో, మొగుడు కష్టం తెలియకుండా పెంచారు నీ ఇంట్లోని నీ అమ్మ బాబులు, ఆ మాత్రం తెలియదా గుడ్లా కష్టపడుతున్నాను నేను అని మళ్ళీ ఇంకో క్యాక్ వేసాడు. క్యాక్ వేసిన వెంటనే సుబ్బారావు ఫోన్ మోగింది. రన్ వచ్చింది. ఎక్కడి నుంచి? అత్తగారి దగ్గర నుంచి. అల్లుడి గారు మీరు చాలా మంచి అనుకుని మా పిల్లల్ని చేస్తాం, పెద్ద గొప్ప సంబంధాలు వచ్చినాయి, భీమవరం నుంచి
అదేవో సుబ్బరాజు గారి సంబంధం అంటే ఆ సంబంధం కూడా వచ్చింది. వాళ్ళకి కాకుండా వాళ్ళకి 10 ఎకరాలు రియల్ చెరువు ఉందన్నా సరే కుర్రోడు మంచోడు అని చెప్పి మీకు ఇచ్చేస్తే అమ్మాయిని ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే రాచి రంపాన్ని నెట్టేస్తారా? ఇలా అయితే మాకు కుదరదు, మా అమ్మాయిని మా ఇంటికి పంపించేయండి, రేపొద్దునే నేను బయలుదేరి వస్తున్నాను, ఇంకో టికెట్ కూడా తీసేసుకున్నాను, మా ఊళ్ళో నుంచి వెళ్తుందంటే బస్సు ఎక్కేహాను, డ్రైవర్ పక్కనే కూర్చున్నాను, వచ్చేస్తున్నాం మీ మావయ్య మేము, ఇంక మీకు మాకు కుదరదు. బంగారంలో పెట్టేసి పెంచేసాం డైరెక్ట్గానే. అమ్మాయి కింద కాలు ఎడితే కందిపోద్దేమో అని చెప్పేసి అమ్మాయి కాలు పెట్టే ముందు నేను మా ఆయన చేతులు ఎట్టేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేదాకా కాలేజ్కి వెళ్ళేదాకా చేతుల మీద నడిపించాం, ఇలా కాలేజ్ దాకా మేమేమో రోడ్ల మీద పాకేవాళ్ళు, చేతులు ఎడతా ఉంటే మా అమ్మాయి ఆ చేతుల మీద నడిచేది అని చెప్పి ఒక రౌండ్ వేసేస్తారు సుబ్బారావుని. సుబ్బారావుకి అన్నీ టైట్ అయిపోతాయి పైనుంచి కిందకి. అయ్యి బాబు చిరాకులో అనేసం ఏంటి పరిస్థితి, అది కాదు అత్తయ్య అని లోపు ఫోన్ కట్ అయిపోయింది. పొద్దున్న అత్తగారు మామగారు దిగారు, సుబ్బారావుని ఆఫీస్ సెలవు పెట్టించి ఫుట్బాల్ ఆడేశారు. ఎలాంటి ఫుట్బాల్ అంటే అది ఫుట్బాల్ కూడా కదా, రగ్బీ. బాల్ని పరిగెట్టుకుని పట్టుకెళ్ళిపోయి గీత అవతల పాడేసి నేల మీద పెట్టేసి ఒక 10 మంది ఆ బాల్ మీద పడిపోతారు కదా, అలాగా ఫుట్బాల్ ఆడేశారు. మనోడికి మెంటలు వచ్చింది. నేనేం చేశాను అత్తయ్య, అది కాదు కదా పరిస్థితి, అదే ఏం లేదు కొంచెం చిరాకులో ఉన్నాను, అదే కొంచెం వేరే ఆఫీస్లో తలపోట్లతో ఇంటికి రాగానే బయటికి వెళ్దాం ఉంది, కొంచెం చిరాకులో అనేసాను. మీరు మామయ్య ఇప్పుడు అనుకోలేదా ఈ మాత్రం దానికి వచ్చేసారంటే? అనుకోలేదు మేము, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. మళ్ళీ మొదలెట్టారు. మా అమ్మాయిని చేతుల మీద పెంచాం, కాళ్ళ మీద పెంచాం, గుండెల మీద పెంచాం, ఇంకో ఈ చెవు డెప్ మీద ఉంచునిది, ఉయ్యాలో ఊగలన్నప్పుడేమో నా చెవులు దుద్దులకు పట్టుకుని ఉయ్యాలు ఊగిది మా అమ్మాయి. అంత సుకుమారంగా పెంచుకుంటే మా అమ్మాయిని నువ్వు తిడతావా? అసలు ఇది తేలిపోవాల్సింది ఇది ఏదో, ఏం లోకు కట్టేసావా, నువ్వే పెళ్లి చేసుకున్నావు, నువ్వే డబ్బులు ఇచ్చావు, నీ డబ్బులు నీ మొహాన్ని కొడతాము, ఇదేదో మనం తేల్చుకోవాల్సిందే అని చెప్పేసి మళ్ళీ ఓ రౌండ్ వేసేసుకున్నారు. సుబ్బారావు అంతా కాదు నేను చెప్పేదేనండి, ఇంకెప్పుడూ కూడా జీవితంలో మీ అమ్మాయిని పల్లెత్తి మాట కూడా అన్నాను, అది కూడా కోపంతోనో కక్షతోనో అనలేదు. పరిస్థితి ఇది, కొంచెం నేను వేరే ₹1,00,000 జీతం అవుతుంది అన్నాను కదా, ఆ 1,00,000కి వేరే కంపెనీకి మారాలి, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది కొంచెం ఫెయిల్ అయ్యింది, అందుకని ఇంకా పెళ్ళం మీద తప్ప ఎవరి మీద చూపిస్తాం, ప్రేమైన కోపం కదా, అందుకత్తే ఎలా జరిగిందని. ఎప్పుడు ఈ సుబ్బారావు కూడా ఎదవ వాళ్ళ అమ్మ దగ్గర కూడా అంత సంజేసి చెప్పుకోడు, వాళ్ళ అత్తగారిని ఆల్మోస్ట్ ఇంకా చేతులు పట్టుకుని బతులాడేసి ఇంకెప్పుడూ జరగదని హామీ ఇచ్చి ఒట్టేయించుకున్నాక వాళ్ళు సరే అయితే ఇంక ఇదే ఆఖరిసారి, ఈసారి మేమిద్దరం రాము, మాతో పాటు పెద్ద మనుషులు వస్తారు అని తొడకొట్టి సవాల్ చేసి సర్లేండి సాయంత్రం సిగ్గిందండి అన్నారు. తెచ్చాడు, కూర్చున్నారు, ఇల్లంతా చూశారు. ఇల్లు కొత్తదే కానీ ఈ కట్టెళ్ళేంటి మ్యాచింగ్ అవ్వలేదు, వేరే కట్టెలు తెచ్చుకోవచ్చు కదా, మీరు డీమార్ట్లో తెచ్చారు, అవి చాలా చీప్గా ఉన్నాయి, ఇలా కాదు కొంచెం మనకి వేరే చోట ఎక్కడో మా తోడేళ్ళు ఏప్రాల్ గారు కూతురికి మన పెళ్ళి అయితే మా అల్లుడు తెచ్చాడు, ఆయన మనకు అల్లుడు వరుస అవుతాడు, అద్భుతంగా ఉంటాయి అసలు కట్టెళ్ళు, ఆ కట్టెలను తిండి బాగుంటాయి అని చెప్పేసి అయ్యి పురమాయించడం మొదలుపెట్టింది. మనోడికి లోపల సుబ్బారావు గడికి మండిపోయి రగిలిపోయి, అసలు ఇది కట్టెన్నే కదా, ఈ కట్టెన్ని వేసుకుంటే అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా, దీనికి ఈ గొడవ అంతా ఎందుకు అని చెప్పి లోపల నుంచి రగిలిపోతున్నా. సరే అత్తయ్య మేము అదే అనుకున్నాం కానీ కొంచెం హడావుల్లో అవ్వలేదు, నెక్స్ట్ వీక్ తెచ్చేద్దాంలే అని చెప్పి పళ్ళు నూరేసుకుంటున్నా, కింద నుంచి కొత్తలాడిపోతున్నా, అన్నీ మూసుకొని అత్త చెప్పిన మాటలని విని అత్తని సైలెంట్గా ఊరు సాగనంపాడు సుబ్బారావు. ఇది మన ఫస్ట్ ఎపిసోడ్. సో నెక్స్ట్ ఏమైంది సుబ్బారావు లైఫ్లో అంటే పెళ్ళి కోసం తనని తాను మార్చుకుంటున్న సుబ్బారావు లైఫ్ ఇది. ఒక చిన్న ఎపిసోడ్ల పాడ్కాస్ట్లో చేద్దాము. అంటే ఇది ఫస్ట్ ఎపిసోడు. సుబ్బారావు ఫస్ట్ గొడవ అయింది, వాళ్ళ అత్తగారికి హామీ ఇచ్చి మీ పిల్లని మీరు అలాగే చెవుల్లోనూ చేతుల్లోనూ బంగారంలోనూ పెట్టి చూసుకున్నారో నేను అలాగే చూసుకుంటాను, దయచేసి గొడవ ఎవరిని తెలియనివ్వకండి అని. తన తప్పు లేకపోయినా తనకుండే మెంటల్ టెన్షన్ల వల్ల, ఈఎంఐల వల్ల తనని తాను మార్చేసుకుని పెళ్లి చేసుకున్న దానికి శిక్షగా వాడొక తలపోటు వస్తే ఆ తలపోటుని చిన్నగా పెళ్ళ మీద చూపిస్తే జరిగిన పర్యవసానం ఇది కదా. ఇది ఫస్ట్ ఎపిసోడు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడు రేపొద్దున్న సుబ్బారావు లైఫ్లో ఆ లైఫ్ ఎలా వెళ్ళింది అనేది తెలుసుకుందాం. ఇదంతా ప్యూర్లీ ఒరిజినల్ స్టోరీ బేస్ చేసుకుని చెప్తున్నాను, డోంట్ మిస్ ఇట్. సీరియల్ కాదు, రాజమౌళి సినిమా కాదు, దాని అమ్మ మొగుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలందరూ నలిగిపోతున్న కాన్సెప్ట్ కాబట్టి. మీ బ్యాచ్లో పెళ్లి చేసుకోవడం కోసం అబద్ధాలు ఆడేసి ఫ్లాట్లు కొనేసి జీతాలు పెంచేసుకుని ఫేక్ పే స్లిప్లు పెట్టేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. వెళ్ళిపోయే ముందు మాత్రం స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం, డోంట్ మిస్ ఇట్.